అనుష్క శెట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కంచుకోటగా మారిన ఈ అమ్మడు ఇంకా తన సత్తా చాటుతో సినిమాలు తెరకెక్కిస్తోంది. తాజాగా ప్రస్తుతం ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ కు స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడం విశేషం. వీరి కాంబినేషన్ లో గతంలో వేదం అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో అనుష్క శెట్టి ఛాలెంజింగ్ పాత్రలో నటించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టి కాంబినేషన్ లో పెద్దగా సినిమాలు రాలేదు. ఇక వేదం సినిమా తర్వాత 15 ఏళ్లకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్ అనుష్క శెట్టి కాంబినేషన్ లో ఘాటి చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. ఘాటి చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందనను లభించుకుంటుంది. ఎర్లీ టాక్ ప్రకారం సినిమా బాగుందని తెలుస్తోంది. అయితే ఘాటి చిత్రం ఓటీటీ విడుదల ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఘాటి చిత్రం ఓటీటీ విడుదల అక్టోబర్ 2వ వారంలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఘాటి చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 36 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల్లో ఈ చిత్రానికి ఎక్కువ ధర చెల్లించారని తెలుస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు ఫీమేల్ లీడ్ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ ధర దక్కడం ఇదే తొలిసారని నిపుణులు తెలుపుతున్నారు. ఓటీటీలో భారీ ధరను అందుకున్న ఈ చిత్రం ఇక బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల ఓపెనింగ్ ను అందుకుంటుందనేది వేచి చూడాలి. ఈ సినిమాకు ఫస్ట్ డే వసూళ్లు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు ఏదుగురు, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి రూపొందించారు. ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టి సినిమాల జోరును తగ్గించింది. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పాలిశెట్టి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఘాటితో మళ్లీ దర్శనమిచ్చింది. ఈ చిత్రంతో అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. చిత్తకింది శ్రీనివాసరావు కథను అందించగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అనుష్క శెట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కంచుకోటగా మారిన ఈ అమ్మడు ఇంకా తన సత్తా చాటుతో సినిమాలు తెరకెక్కిస్తోంది. తాజాగా ప్రస్తుతం ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ కు స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడం విశేషం. వీరి కాంబినేషన్ లో గతంలో వేదం అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో అనుష్క శెట్టి ఛాలెంజింగ్ పాత్రలో నటించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టి కాంబినేషన్ లో పెద్దగా సినిమాలు రాలేదు. ఇక వేదం సినిమా తర్వాత 15 ఏళ్లకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్ అనుష్క శెట్టి కాంబినేషన్ లో ఘాటి చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. ఘాటి చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందనను లభించుకుంటుంది. ఎర్లీ టాక్ ప్రకారం సినిమా బాగుందని తెలుస్తోంది. అయితే ఘాటి చిత్రం ఓటీటీ విడుదల ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఘాటి చిత్రం ఓటీటీ విడుదల అక్టోబర్ 2వ వారంలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఘాటి చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 36 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల్లో ఈ చిత్రానికి ఎక్కువ ధర చెల్లించారని తెలుస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు ఫీమేల్ లీడ్ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ ధర దక్కడం ఇదే తొలిసారని నిపుణులు తెలుపుతున్నారు. ఓటీటీలో భారీ ధరను అందుకున్న ఈ చిత్రం ఇక బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల ఓపెనింగ్ ను అందుకుంటుందనేది వేచి చూడాలి. ఈ సినిమాకు ఫస్ట్ డే వసూళ్లు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు ఏదుగురు, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి రూపొందించారు. ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టి సినిమాల జోరును తగ్గించింది. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పాలిశెట్టి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఘాటితో మళ్లీ దర్శనమిచ్చింది. ఈ చిత్రంతో అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. చిత్తకింది శ్రీనివాసరావు కథను అందించగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అనుష్క శెట్టి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కంచుకోటగా మారిన ఈ అమ్మడు ఇంకా తన సత్తా చాటుతో సినిమాలు తెరకెక్కిస్తోంది. తాజాగా ప్రస్తుతం ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ కో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడం విశేషం. వీరి కాంబినేషన్ లో గతంలో వేదం అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో అనుష్క శెట్టి ఛాలెంజింగ్ పాత్రలో నటించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత దర్శకుడు క్రిష్, అనుష్క శెట్టి కాంబినేషన్ లో పెద్దగా సినిమాలు రాలేదు. ఇక వేదం సినిమా తర్వాత 15 ఏళ్లకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్, అనుష్క శెట్టి కాంబినేషన్ లో ఘాటి చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. ఘాటి చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందనను లభించుకుంటుంది. ఎర్లీ టాక్ ప్రకారం సినిమా బాగుందని తెలుస్తోంది. అయితే ఘాటి చిత్రం ఓటీటీ విడుదల ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఘాటి చిత్రం ఓటీటీ విడుదల అక్టోబర్ 2వ వారంలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఘాటి చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 36 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల్లో ఈ చిత్రానికి ఎక్కువ ధర చెల్లించారని తెలుస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు ఫీమేల్ లీడ్ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ ధర దక్కడం ఇదే తొలిసారని నిపుణులు తెలుపుతున్నారు. ఓటీటీలో భారీ ధరను అందుకున్న ఈ చిత్రం ఇక బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల ఓపెనింగ్ ను అందుకుంటుందనేది వేచి చూడాలి. ఈ సినిమాకు ఫస్ట్ డే వసూళ్లు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు ఏదుగురు, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి రూపొందించారు. ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టి సినిమాల జోరును తగ్గించింది. చివరిగా మిస్ శెట్టి, మిస్టర్ పాలిశెట్టి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఘాటితో మళ్లీ దర్శనమిచ్చింది. ఈ చిత్రంతో అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. చిత్తకింది శ్రీనివాసరావు కథను అందించగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అనుష్క శెట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కంచుకోటగా మారిన ఈ అమ్మడు ఇంకా తన సత్తా చాటుతో సినిమాలు తెరకెక్కిస్తోంది. తాజాగా ప్రస్తుతం ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ కో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడం విశేషం. వీరి కాంబినేషన్ లో గతంలో వేదం అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో అనుష్క శెట్టి ఛాలెంజింగ్ పాత్రలో నటించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత దర్శకుడు క్రిష్, అనుష్క శెట్టి కాంబినేషన్ లో పెద్దగా సినిమాలు రాలేదు. ఇక వేదం సినిమా తర్వాత 15 ఏళ్లకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్, అనుష్క శెట్టి కాంబినేషన్ లో ఘాటి చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. ఘాటి చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందనను లభించుకుంటుంది. ఎర్లీ టాక్ ప్రకారం సినిమా బాగుందని తెలుస్తోంది. అయితే ఘాటి చిత్రం ఓటీటీ విడుదల ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఘాటి చిత్రం ఓటీటీ విడుదల అక్టోబర్ 2వ వారంలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఘాటి చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 36 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల్లో ఈ చిత్రానికి ఎక్కువ ధర చెల్లించారని తెలుస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు ఫీమేల్ లీడ్ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ ధర దక్కడం ఇదే తొలిసారని నిపుణులు తెలుపుతున్నారు. ఓటీటీలో భారీ ధరను అందుకున్న ఈ చిత్రం ఇక బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల ఓపెనింగ్ ను అందుకుంటుందనేది వేచి చూడాలి. ఈ సినిమాకు ఫస్ట్ డే వసూళ్లు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు ఏదుగురు, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి రూపొందించారు. ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టి సినిమాల జోరును తగ్గించింది. చివరిగా మిస్ శెట్టి, మిస్టర్ పాలిశెట్టి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఘాటితో మళ్లీ దర్శనమిచ్చింది. ఈ చిత్రంతో అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. చిత్తకింది శ్రీనివాసరావు కథను అందించగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.